ఎంతసేపే ఆకలిస్తుంది, తొందరగా తీసుకురా. వస్తున్నా వస్తున్నా అత్తయ్య. చాలు. ఎన్నిసార్లు చెప్పా కారం ఉప్పు తగ్గించమని? అబ్బాయికి కూడా ఇదే కూర పెట్టావా? అవును అత్తయ్య. పాపం నా బిడ్డ ఎట్లా తింటున్నాడో ఏంటో. అయినా గొడ్డు కారం తినేదానికి కట్టబెట్టా కదా, అంతా నా కర్మ. ఆహా, మీది మీ అబ్బాయిది కాదండి కర్మ, నాది కర్మ. నీకేం తక్కువే, మంచి డబ్బునింట్లో పడ్డావు. నా కొడుక్కి నెలకి 2 లక్షల శాలరీ. ఆ డబ్బులతోటి నీకు కావాల్సిన అన్ని కొనుక్కుంటున్నావు. ఇంకేం కర్మ పట్టింది నీకు? లాభం లేదు, ఈ రోజు అన్ని కక్కాల్సిందే. ఏందే నువ్వు కక్కేది? నా కాకరకాయ. ఆ కాకరకాయ గురించే కక్కుతాలేండి. కాకరకాయ గురించి కక్కుతావా? ఏం మాట్లాడుతున్నావే? ఘాట్లేని కాకరకాయని కట్టబెట్టావుగా, నా మాటలు ఎట్టానే ఉంటాయి. కాకరకాయ ఘాటుగా ఎందుకుంటదే? చేదుగా ఉంటది గాని. అబ్బో, నేను చెప్పేది ఆ కాకరకాయ గురించి కాదులేండి, మీ కొడుకు గారి కాకరకాయ గురించి. కొడుకు కాకరకాయ ఎలిగిందే? మీరు అన్నారుగా నా కొడుకు అన్నీ ఉన్నాయని. అన్నీ ఉన్నా అసలైంది లేదక్కడ. ఏమంటున్నావే? మీ కొడుకు కాకరకాయ నా చేతి ఎన్నిసార్లు గడుగుతున్నా కోతకు మాత్రం రావట్లేదండి. అయ్యో అవునా? ఈ విషయం మీకు చెప్పలేక నాలో నేను కుమిలిపోతున్నా అత్తగారు, కుమిలిపోతున్నా. అరెరే, కోడలికి ఎంత కష్టం వచ్చి పడిందే. అయ్యో, అందుకే కూరలో ఉప్పు కారం ఎక్కువ వేస్తున్నా. ఎప్పటికైనా మీ కొడుకు కాకరకాయ నా కడాయిలో ఉడుకుతుందని ఆశ అత్తగారు. మరి డాక్టర్ దగ్గరికి ఏమైనా తీసుకెళ్దామా? అన్ని ప్రయత్నాలు అయిపోయాయి అత్తగారు, చేసేదేం లేదన్నారు డాక్టర్స్ కూడా. అయ్యో, ఇప్పుడు నీ కడాయి పరిస్థితి ఏంటి? మీరే చెప్పండి అత్తగారు, కట్టబెట్టారుగా. నేనేం చేయగలనే? మీరే చెయ్యాలి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పేస్తా. ఒసే అలా చెయ్యకే, మా ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది. ఆహా, మీ పరువు మాత్రం పోకూడదు, నా కడాయి మాత్రం పస్తులుండాలా? అలా కాదే, ఇప్పుడు నేనేం చేయాలి? నీ కొడుకు కాకరగా నా కడాయిలో ఉడకదు, విడాకులిస్తే మీ పరువు మొత్తం పోతుంది. ఇప్పుడు మరి నన్ను ఏం చేయమంటారు? కోడలు దిద్దిన కాపురం అన్నీతులు చెప్పమంటారా? అన్నోరు తెరవటం కాదు, ఏదో ఒకటి చెప్పండి. సరే, ఎలాగోలా నీ కడాయి కోరికలు నేను తీరుస్తాను. ఛీ, మీరెలా తీరుస్తారండి? ఒసే నేను అనేది నీ కడాయి కోరికల్ని ఎవరో ఒకరి చేత తీర్పిస్తాను అని. అక్కర్లేదు, ఆల్రెడీ ఒకరితో తీర్పించుకుందామని ఫిక్స్ అయ్యాను. ఆహా, ఓసి నీ అంకమ్మ. ఇంతకీ ఎవడాడు? వాడి గురించి ఇంట్రడక్షన్ ఇస్తే ఇందిరా గారి ఎనపెట్టి ఇన్సల్ట్ అయిద్దేమో. నా ఎనపెట్టి ఇన్సల్ట్ అవడం ఏంటి? అబ్బో, పాన్ ఇండియా పతివ్రత పర్ఫార్మెన్స్ పీక్స్లో ఇస్తుందిగా. నేను పర్ఫార్మెన్స్ ఇస్తున్నానా? ఒసే, ఆ పాడునోడితో ఏంటే పేలుతున్నావు? కవరింగ్ లద్దు, ఆల్రెడీ మీరు జరిపిన కాల్పులు 4Kలో కవరేజ్ చేశా. కవరేజ్ చేసావా? అత్తగారికి అర్థమైనట్టుంది. మరి మీ ఫ్లాష్ కట్టు ప్రేక్షకులకు చూపిద్దామా? మీరు చూసేయండి. గుడ్ ఈవినింగ్ మేడం. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. గుడ్ ఈవినింగ్. పర్లేదు గురు, కూర్చో. అంటే ఫస్ట్ టైం కదా మేడం, ఏమన్నా అనుకుంటారేమోనని భయమేసింది. పర్లేదులే, కుర్రోళ్ళ మీద ఎలా కోపడతా చెప్పు. అబ్బా, మీరు సూపర్ మేడం. మీరు నాకు బాగా సింగింగ్ అయ్యేలా ఉన్నారు. నీకే కాదురా, ఏ కుర్రోడికైనా బానే సింక్ అయిపోతా. ఏమంటున్నారు మేడం? అంటే అదే ఇంగ్లీష్ రాదు అన్నావు కదా, మరి ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నావేంటా అని.
అంటే పదాలు కొన్ని ఐడియా ఉన్నాయి మేడం, కానీ కలిపి పలకాలంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది. నా దగ్గరకొచ్చావుగా, బాగా కలిపిస్తాలే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ పేపర్లో కొన్ని సెంటెన్సెస్ రాశాను, వీటిని చదువు. సరే అర్థం మేడం. కాకపోతే నన్ను అడుగు. ఓకే మేడం. మ్మ్.